ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి మరి ఒక దినమును అనుగ్రహించిన నీ కృప కొరకు వందనాలు చెల్లించుకుంటూ ఈ ఉదయకాలమున తండ్రి నాతోనూ మాతోనూ మాట్లాడము కార్యక్రమమును ఆసక్తితో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని నీ కృపగల హస్తములకు అప్పగిస్తూ తండ్రి నీ వాక్యము చేత మమ్మల్ని బలపరచుమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము మార్క్ సువార్త 11వ అధ్యాయము 25 మరియు 26 వచనములను చదువుకుందాం. మీకు ఒకని మీద విరోధమేమైనను కలిగి ఉన్న ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వాని క్షమించుడి. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములు క్షమించును. ప్రభువైన యేసు మనము దేవుని యొక్క కృపను పొందేదానికి అతి ప్రాముఖ్యమైన ఒక విషయమును ఇక్కడ బయలుపరచడం చూడగలము. నీవు ప్రార్థించినప్పుడు ఎవరికైనా విరోధముగా నీ హృదయంలో ఏదైనా కార్యం ఉన్నట్లయితే మొదటిగా వెళ్ళి ఆ వ్యక్తితో సమాధానపడు. ఈ దినమున ఒకరితో ఒకరు సమాధాన పడటం అనేది చాలా అరుదుగా ఉన్న ఒక కార్యముగా ఉన్నది. నేనెందుకు వెళ్ళి ఆ వ్యక్తితో నేను వెళ్ళినట్లయితే నేను తగ్గిపోతాను అన్న ఒక మనస్సు అనేకుల హృదయంలో ఈ దినం ఉంటుంది. ఆ తలంపును బట్టి అనేక సార్లు వారు సరిచేసుకోవాల్సిన కార్యమును నిర్లక్ష్యపరుస్తూ దేవుని యొక్క కృపకు దూరముగా ఉంటున్నారు. అయితే ప్రభు అయిన యేసు మనకు నేర్పిస్తున్న కార్యము, ఎవరైనా నీకు విరోధముగా ఉన్నను సరే, లేదా నీ హృదయములో ఎవరికైనా విరోధముగా ఆయాసమునను సరే, మొదటిగా నీ వెళ్ళి ఆ వ్యక్తితో సమాధానపడు, ఆ వ్యక్తిని క్షమించు, ఆ వ్యక్తితో క్షమాపణ పొందుకో. అప్పుడు పరమందున నీ తండ్రి నిన్ను చూసి ఆనందిస్తాడు. నీకు ఆయన ఇవ్వాల్సిన జవాబు ఇస్తాడు. నీ జీవితంలో నీవు పొందుకోవాల్సిన దేవుని కృపను సంపాదించుకుంటావని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఈ ఉదయకాలమున దేవుని యొక్క కృప నీకు దూరముగా ఉండేదానికి ప్రాముఖ్యమైన కార్యము నీవు ఇతరులతో సమాధానముగా లేనిదే. చిన్న విషయమే అనేక సంవత్సరాల హృదయంలో దాచిపెట్టుకుంటారు. ఆ దినమున నాకు విరోధముగా ఈ మాట మాట్లాడావు అని ఆ మాటను హృదయంలో దాచిపెట్టుకొని ఆ మాటను అనేక సార్లు జ్ఞాపకం చేసుకుంటా దాన్ని రణము చేసుకొని గాయం ఆరకుండా కానీ జీవించేవారు అనేకులు ఉంటున్నారు. ఇంట్లోనే ఉంటారు, సహోదరులుగా ఉంటారు, సహోదరిగా ఉంటుంది. అయితే చిన్న విషయాన్ని క్షమించలేని దాన్ని బట్టి అది ఆయాసకరమైనదిగా మారి, హృదయములో వేదనగా మారి, అనేక సార్లు హృదయంను గుచ్చి నీ మనస్సును పాడు చేసేదిగా ఉంది. అలాంటి విషయములను మొదటిగా నీవు సరిచేసుకోవాలని ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు ఒక వ్యక్తిని క్షమించలేకపోతే, ఒక వ్యక్తిని నీవు క్షమించే మనసు కలిగి ఉండకపోతే, పరమ తండ్రి నీ పాపమును, నీవు చేసిన అవిధేయమైన కార్యములను ఎలాగూ క్షమించాలని నీవు ఎదురు చూస్తూ ఉన్నావు. చిన్న విషయమే, క్షమించితే సరిపోతుంది. మరలా ఎన్నడూ చేయగా కానీ చెప్పినట్లయితే సరిపోతుంది. కానీ నేను క్షమించను అని హృదయంలో ఆ కార్యమును అలాగనే ఉంచుకున్న దాన్ని బట్టి అది రణముగా ఎలాగ మారిపోయిందో, ప్రభు నిన్ను క్షమించకుండగా నీ పాపము నీలో అలాగనే ఆగిపోయేదానికి నీ స్వభావమే కారణముగా ఉంటుందని ప్రభు ఈ ఉదయకాల సమయంన నీతో మాట్లాడుచూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, ఏ విషయాన్ని నీవు క్షమించలేకపోతున్నావు, ఎటువంటి కార్యమైనా క్షమించినట్లయితే దేవుని యొక్క కృపను నీవు సంపాదించుకొనగలవు అని ప్రభు
ఈ వాక్యం ద్వారా మనకు నేర్పిస్తుంది. సిలువ మీద యేసు ప్రభు ఆ కార్యమును మనకు చేసి చూపించినారు. ఆయనను గాయపరిచినారు. రాత్రంతా ఆయనను ఎంతగానో వేదన చెందినట్లుగా చేసినారు. ఆయన రక్తము కారిపోయింది. ఆయన తలలో ముళ్ళ కిరీటము పెట్టి ఆయనను ఎంతగానో అవమానపరిచినప్పటికీ ప్రభు అవన్నిటిని భరించిన వాడిగా, అన్నిటిని సహించిన వాడిగా, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని మొదటి మాటగా సిలువ మీద చెప్పటం చూడగలము. ఆయనను గాయపరిచినారు, ఆయనను అవమానపరిచినారు, ఆయన వీధిలో కూడా నడిపించినారు. సిలువ ఆయన యొక్క భుజము మీద పెట్టి ఆయన ఎంతగానో వేదన చెందినట్లుగా చేసినప్పటికీ యేసు ప్రభు ప్రేమతో వారిని చూసి వారిని క్షమించిన కార్యము మన ముందు దేవుని యొక్క వాక్యంలో ఉన్నది. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక క్షమించుము అని ఆయన ఎంతగానో దీనముగా తండ్రి దగ్గర వేడుకుంటాం చూస్తూ ఉన్నా. ఆయనను అంత అవమానపరిచినప్పటికీ క్షమించగలిగినప్పుడు ఒక చిన్న కార్యము నీవెందుకు చేయలేకపోతున్నావు? ఎందుకు నీ హృదయంలో ఇంకా గాయమును నీవు పెద్దది చేస్తూ ఉన్నావు? ఎందుకు ఆ విషయాన్ని అలాగనే దాచిపెట్టుకొని దాని ఒక విషములాగా నీలా పెరిగేదానికి కారణముగా ఉంటున్నావు? ప్రభు నీతో మాట్లాడుచూ ఉన్నాడు. ఆ విషయమును విడిచిపెట్టు, క్షమించు, సమాధానపడు, దేవుని కృపను నీ జీవితంలో సంపాదించుకో. క్షమించలేకపోతే ఆయన కృపను నీవు పొందలేవు. క్షమించిన ఎడల నిత్యమైన ఆశీర్వాదమును ప్రభు నీకు ఇవ్వాలని ఆశిస్తూ ఈ ఉదయకాల సమయంన నీతో మాట్లాడుచూ ఉన్నాడు. దేవుని సన్నిధికి వెళ్తున్నావు, దేవుని యొక్క వాక్యం వింటున్నావు. నీ హృదయంలో ఉన్న కార్యమును దేవునితో సరిచేసుకో. ఎవరికి విరోధముగా ఏ కార్యము నీ హృదయంలో ఉన్నదో వారిని క్షమించుము, లేకుంటే క్షమాపణ అడుగుము. అప్పుడు గొప్ప కృపను ప్రభు నీకు అనుగ్రహించి నిన్ను ఆశీర్వదించి అనేక మధ్యలో స్థిరపరుస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయమున మీరు మాకు అనుగ్రహించిన నీ వాక్యమును బట్టి వందనాలు చెల్లించుకుంటూ నీకోసము నాయన ఎదురు చూసేవారిగా మేము ఉండునట్లుగా మా యొక్క హృదయమును ప్రతి దినము పరీక్షించుకొని నీకు విరోధముగా చేసిన ప్రతి కార్యమును ఒప్పుకొని సరిచేసుకొని ఎవరినైతే నాయన మేము క్షమించలేక మా హృదయములో అనేకమైన కార్యములను రణముగా గాయముగా ఉంచుకొని ఉన్నాము, వాటన్నిటిని సరిచేసుకొని నీ ముందుకు వచ్చి నీ కృపను సంపాదించుకునే దానికి మాకు సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మక సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించునుగాక. ఆమెన్.